మనం ఇక్కడ ఆప్తా కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాం ఇప్పుడు. సో మనతో మాట్లాడడానికి ఆప్తా వ్యవస్థాపక ఫౌండర్, హీఈస్ ద మెయిన్ వన్ ఆఫ్ ద ఫౌండర్ శ్రీనివాస్ చందు గారు. సో చందు గారు, మీ ఆధ్వర్యంలో స్థాపించిన ఆప్తా ఇప్పుడు 16 ఏళ్ళు నింపుకొని ఇంకా గ్రో అవుతూ ఉంది. సో దీని గురించి మీ కామెంట్. చాలా సంతోషంగా ఉంది రాజశేఖర్ గారు. మా ఆప్తా పెట్టిన దగ్గర నుండి ఈ రోజున ఈ స్థాయిలో ఉండడాన్ని మీరు కూడా 15 ఏళ్ల క్రితం 15 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నారు. సో 10 మందితో మొదలైన ఈ ఆర్గనైజేషను ఈ రోజున 10,000 మంది మెంబర్షిప్, 10,000 కుటుంబాలు. అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పొచ్చు. దీని ద్వారా చాలా సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా స్కాలర్షిప్స్ని 3 crores of rupees స్కాలర్షిప్స్ని మేము ఎవ్రీ ఇయర్ మేము ఇండియాలో పూర్ అండ్ నీడీ స్టూడెంట్స్కి మేము ఇవ్వడం జరుగుతుంది. అట్లా మెడికల్ క్యాంప్స్, రకరకాల ప్రోగ్రామ్స్తో సర్వీసెస్తో ఆర్గనైజేషన్ ఈ రోజున దినదినాభివృద్ధి చాలా పెద్ద స్థాయి ఆర్గనైజేషన్. ఫౌండర్గా, ఎందుకంటే మీరు ఒక ఫౌండర్గా ఈ ఆర్గనైజేషన్కి ఇట్లాంటి మంచి మంచి సర్వీస్ జరుగుతున్నాయి. ఎంతమందికి పిల్లలకి ఎడ్యుకేషన్ చేస్తున్నారు, మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు, అట్లా సర్వీస్ ఎలా చేస్తున్నారు? దాని గురించి మీకు ఎలా ఉంది? అంటే చాలా గర్వంగా ఉందండి. అంటే బేసిక్ ఆర్గనైజేషన్ని మేము ఈ ఆప్తా అనే ఆర్గనైజేషన్ పెట్టడమే ఒక వినూత్నంగా ఏంటంటే ఒక డిఫరెంట్ ఇంట్రెస్ట్ అండ్ ఇంటెన్షన్తో పెట్టాం. అంటే అన్ని ఆర్గనైజేషన్స్ లాగా కల్చరల్ ప్రోగ్రామ్స్ తెలుగుని కాపాడటమే కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా ఈ ఆర్గనైజేషన్ ఉండాలి అనే మెయిన్ ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున మేము మీకు స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వటమే కాకుండా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ని మనం ఇది ఆప్తా ద్వారా చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. సో అట్లాగే ఇంకా మరింత ముందు ఎటువంటి సర్వీసెస్ చేయబోతున్నారు? ముందు చాలా నూతన కార్యవర్గాలు వస్తూ ఉంటాయి. వాళ్ళకున్న కొత్త ఆలోచనలన్నింటినీ ఇంప్లిమెంట్ చేసి సొసైటీకి, సమాజానికి, ఇండియా అటువైపున మాతృభూమికి, ఇక్కడ మనం ఉంటున్న యూఎస్లో కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసి ఈ సొసైటీకి ఏ రకంగా మనం హెల్ప్ చేయాలి అనే దృఢ సంకల్పంతో కార్యవర్గం ఉందన్నమాట. చాలా థ్యాంక్స్ అండి. సో శ్రీనివాస్ చంద్ర గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఇంతే బొట్టింతే అన్నట్టుగా ఆప్తా అన్నది 16 ఏళ్ళు ఇప్పుడు దాటేసి ముందరికి వెళ్తుంది. ఇంకా అట్లాగే సర్వీసెస్ కూడా ఎంతో గ్రాండ్గా చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ DC.